బాలీవుడ్ భామ శ్రీలీల కెరీర్ ఫుల్ జోష్లో ఉంది. పుష్ప 2లో కిసిక్ సాంగ్తో ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నారని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం కొనసాగుతోంది. కార్తిక్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల కనిపించడమే ఈ ప్రచారానికి ప్రధాన కారణం. తాజాగా కార్తిక్ తల్లి మాలా తివారీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు హీరోయిన్గా రాణిస్తూనే ఎంబీబీఎస్ చదువుతోంది శ్రీలీల. తెలుగులో పెళ్లి సందడి మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ధమాకా సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయింది. ఈ సినిమాలో శ్రీలీల స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. పెద్ద హీరోల సరసన అవకాశాలు దక్కినా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. గతేడాది గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ ఏడాది నితిన్ రాబిన్ హుడ్, పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ మాస్ జాతర సినిమాలు చేతిలో ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్, కాలీవుడ్లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. పరాశక్తి మూవీతో తమిళంలో, అలాగే కార్తీక్ ఆర్యన్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. సినిమాల విషయం పక్కన పెడితే ఈ అమ్మడు డేటింగ్ రూమర్లు బాగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో శ్రీలీల ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై శ్రీలీల, కార్తిక్ ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. తాజాగా కార్తిక్ తల్లి మాలా తివారీ చేసిన వ్యాఖ్యలు వీరి డేటింగ్ రూమర్స్కు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. ఐఫా వేడుకలకు మాలా తివారీ హాజరవగా నిర్మాత కరణ్ జోహార్ కాబోయే కోడలి గురించి అడిగారు. తమ ఇంటికి మంచి వైద్యురాలు కోడలిగా రావాలని తామంతా కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతో శ్రీలీల కూడా ఎంబీబీఎస్ చేస్తుండటంతో ఆమెను ఉద్దేశించే మాలా తివారీ ఈ కామెంట్స్ చేశారని నెటిజన్లు అంటున్నారు. మరికొందరు మాత్రం కార్తీక్, శ్రీలీల ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రమేనని, డేటింగ్ రూమర్స్ అంతా వట్టిదేనని కొట్టిపారేస్తున్నారు.